అందరికీ నమస్కారం. అనేక దేవతలపై 32 పుస్తకాలు రాసి, అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఉచిత పుస్తకాలు పంచుతున్న ఆధ్యాత్మిక రచయిత విశ్వపతి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఒక సాధారణమైన ప్రశ్నతోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను. అసలు భక్తి అంటే ఏంటి గురుగారు? దాన్ని ఎలా నిర్వచించాలి? ఎందుకు అలవాటు చేసుకోవాలి? దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? భక్తి అనేది తల్లి, మనం అందరం కూడా భక్తి అనేది భగవంతుడి పరంగా ఆలోచిస్తాం అంతే కదా. భగవంతుడి మీద భక్తి మనకి ఎందుకు భక్తి అనేది మనకి చిన్నప్పటి నుంచి మన అందరి ఇళ్లలో పాతకాలం నుంచి నేర్పిస్తుంటారు కదా. భగవంతుడి మీద భక్తి పెట్టుకోండి, భక్తిగా ఉండండి. భక్తి అనేది కూడా రకరకాల స్టేజెస్లో ఉంటుంటుంది అన్నమాట. మనకి ఏమిటి, మామూలుగా మనం వింటాం ఇప్పుడు ఈ స్తోత్రాలు పారాయణలు చదవటం ఒకటి, భగవంతుడి గురించి ఎప్పుడూ ధ్యానించటం ఒకటి, ఇవి లేకపోతే ఇలా తీర్థయాత్రలు చేయటం ఒకటి, ఇంకా సాధన మార్గంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలనే కోరికతో కొంతమంది ఎప్పుడూ మనం అంటే ఆమె ఉపాసన చేస్తూ ఉంటారు. కొంతమంది అని స్వామిని ఏదో ఒక దేవతని, వాళ్ళకి నమ్మకం కుదిరిన దేవతని, ఆ గురి కుదిరిన దేవతని ఉపాసన మార్గంలో వెళ్ళిపోతారు. అది ఇంకా హయ్యెస్ట్ ఫామ్ అన్నమాట. దీంట్లో కూడా ఎన్నో ఉంటాం మనం. భక్తిలో కూడా అసలు నవవిధ భక్తి మార్గాలు అని ఉంటాయి. ఏంటి, శ్రవణం, కీర్తనం, రకరకాల మార్గాల్లో కొంతమంది ఏంటంటే మనం భగవంతుడిని ఎప్పుడూ కీర్తించడం ద్వారా, భగవంతుడికి సంబంధించిన కథలు వినటం ద్వారా, ఏదైనా భగవంతుడికి రకరకాల సేవలు చేయటం ద్వారా, లేకపోతే భగవంతుడికి ఇష్టమైన వాళ్ళని సేవ చేయడం ద్వారా, ఇట్లాగా చివరికి దాస్యం అని అంటాం. ఏమిటి, భగవంతుడికి దాసులు అవ్వటం, భగవంతుడిని ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళకి మనం దాసులు అవ్వటం, ఇలా ఎన్నో విధాల ఇది భక్తి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. దాంట్లో నవవిధ భక్తులు అంటాం అని మనం వింటుంటాం ఎప్పుడో అనమాట. సో భక్తి అనేది మనకి ఏంటంటే, అసలు భక్తి అంటే భగవంతుడి మీద అపారమైన ప్రేమ కలిగి ఉండటం. భక్తి అనేది రిచువలిస్టిక్గా ఆగిపోకూడదు. మనం ఏంటి జనరల్గా ఎందుకు చెప్పాలి, మనకి మానవ జీవితంలో మనందరికీ కూడా ఏ మనిషి అయినా ఏమనుకుంటాడు, సంతోషంగా ఉండాలనుకుంటాడు ఎప్పుడు, అంతే కదా. ఎటువంటి కష్టాలు రాకూడదు, ఎప్పుడు జీవితం చక్కగా సాగిపోతూ ఉండాలని అనుకుంటాడు. సో అట్లా ఉన్నప్పుడు మనకేంటి, ఏదైనా మనిషిన తర్వాత జీవితంలో ఏదో ఆటుపోట్లు అవి ఇవి రాకుండా ఉండవు మనకి. సో ఇట్లా వచ్చినప్పుడు తట్టుకునే శక్తి కోసం మనం భగవంతుని ప్రార్థిస్తాం. అది కూడా ఎవరెవరి నమ్మకాలు బట్టి వారు వాళ్ళని ప్రార్థిస్తారు. ఈ నమ్మకం కూడా ఎలా వస్తుందంటే, ఇప్పుడు చూడు, కొంతమంది అంటారు నాకు కృష్ణుడు అంటే చాలా ప్రాణం అండి అంటారు. కొంతమంది ఏమో నాకు శివుడు అంటే చాలా ప్రాణం అంటారు. కొంతమంది అమ్మవారు అంటే చాలా ప్రాణం అంటారు. వెంకటేశ్వరం అంటే కొంతమంది చాలా ప్రాణం అంటారు. కొంతమంది ఏమో షిరిడి సాయిబాబా, ఇంకా సాయిబాబా అంటే చాలా ప్రాణం, నేను ప్రతి నెల షిరిడి వెళ్తాను లేకపోతే నేను ఉండలేను అంటుంటారు కదా. ఇలా అది ఏంటంటే నమ్మకం కూడా మనకి ఎలా కుదురుతుందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత మీద అది మన పూర్వజన్మ సంస్కారాల బట్టి, పూర్వజన్మ వాసనని బట్టి మనకు వస్తుంది. పూర్వజన్మల్లో కనుక ఇప్పుడు అందుకనే చూడు, అసలు పుట్టడంతోనే మనకి ఏమీ తెలియకుండానే వీళ్ళకి, అంటే ఎవరు నేర్పించకుండానే కృష్ణుడు అంటే చాలా ప్రేమ అనేవాళ్ళు ఉన్నారు. ఉంటుంటాయి కదా, మనం నాకు చాలా ఇష్టం అండి కృష్ణుడు అంటే అంటుంటారు. ఎందుకో కృష్ణుడి పేరు తలుచుకుంటే సంతోషం వచ్చేస్తుంది, ఆ రూపం చూస్తుంటే ఆనందం వస్తుంది అని. సో వీళ్ళల్లో ఏంటంటే, బహుశా వీళ్ళలో కొంతమంది ఇలా వచ్చిన వాళ్ళు ఎందుకు ఇలా వస్తుంది ఒక రూపం మీద మనకి, ఆ గురి కానీ, ఆ నమ్మకం కానీ, ఆ ఆరాధన కానీ, ఆ ప్రేమ కానీ, అంత అభిమానం కానీ ఎందుకు వస్తుంటే, ఇంతకు ముందు జన్మల్లో మనం ఎప్పుడో బహుశా కృష్ణుడి ఆలయంలో అర్చకులు అయి ఉండటమో, లేకపోతే కృష్ణుడికి గొప్ప భక్తుడు అయి ఉండటమో, లేకపోతే కృష్ణ కథలు ఎక్కువ వినటమో, ఆ దేవతలు అనమాట. ఏ కథలు అంటే కృష్ణుడు అంటున్నా కథలు వినటమో, అది ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాం, అసలు నువ్వు బహుశా ఈ మనిషి బహుశా కృష్ణుడి గురించి గొప్ప గొప్ప రచనలు కూడా చేసి ఉండొచ్చు, ఏవో రచనలు కీర్తనలు పాడి చేసి ఉండొచ్చు. సో అవన్నీ ఈ మన సోల్కి పట్టుకుని వాసనలన్నీ అవి అలా క్యారీ అవుతాయి. క్యారీ అవ్వగానే మనం పుట్టడంతోనే మనకి తెలియకుండానే కొంతమందికి శివుడు అంటే ప్రాణం, కొంతమంది హనుమంతుడు అంటే ప్రాణం, ఇట్లా అంటామే. సో ఏదో జన్మలో ఏదో బంధం ఉన్నవాడు అనమాట. సో ఎందుకు అలవాటుపరచుకోవాలి అందరూ అంటే, మనకి భగవంతుడు అందరికంటే ప్రేమ స్వరూపుడు భగవంతుడు ఆయన, అవును కదా. అసలు భక్తి అనేది ప్రేమతత్వం అనమాట. అబ్సల్యూట్ ప్రేమతత్వం అనే భక్తి అంటాం మనం.
పూర్తిగా ఇప్పుడు కొంతమంది అంటారు చూడు, నా కష్టాలన్నీ భగవంతుడి దగ్గరే చెప్పుకుంటానండి నేను అని అంటారు. ఎందుకు? ఇప్పుడు మనకు ఒక కష్టం ఏదైనా కలిగింది అనుకో తల్లి, కలిగితే అది నువ్వు ఎవరికో మన అన్నయ్యకో తమ్ముడికో ఎవరికో చెప్పుకుంటాం మనం, ఆ స్నేహితులతో ఏదో పంచుకుంటాం కదా కష్టాలు వచ్చినప్పుడు. సో ఇట్లా పంచుకుంటున్నప్పుడు దానికి వాళ్ళు ఏదో విధంగా రెస్పాండ్ అవుతారు కదా. సో మనం ఎప్పుడు మనం అనుకోలేం మనకి కావాల్సినట్టే వాళ్ళు రెస్పాండ్ అవుతారని. వాళ్ళు మనకి ఏదో సమస్య కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటే వాళ్ళ తీరు నుంచి వాళ్ళు చెప్తారు. సో ఈ 10 మంది మనం అడిగామంటే 10 మంది ఏం చేస్తారు మనకి, వాళ్ళు వాళ్ళ ఆలోచన మార్గాల నుంచి వాళ్ళు మనకి చెప్తారు. ఏంటి మనకి వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా సంఘటనలు జరుగున్నాయా, మన అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి మన అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది, ఈ డైరెక్షన్ నుంచి ఆలోచించి దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పేది ఉంటుంది. ఒకే సమస్య నీకు ఒకటే కష్టం వచ్చినప్పుడు 10 మందితో నువ్వు పంచుకుంటే 10 మంది 10 రకాలుగా చెప్తారు దీనికి నీకు. వాడు కోపం తెచ్చుకునేవాడు ఉంటాడు, ఒకటేమో వీడికి బాగానే జరిగిందిలే అని సంతోషపడేవాడు ఉంటాడు, అన్ని రకాల వాళ్ళని చూస్తాం కదా. అలా కాదు తల్లి నువ్వు ఇలా చేసి ఉండాల్సింది చెప్పేవాళ్ళు ఉంటారు బ్రాడ్గా. అయ్యో ఇలా జరిగిందా నీతో పాటు తొలేసి ఇచ్చేవా కొంచెం మనకి ఆ స్వాంతం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఎందుకు? అది వాళ్ళకి మనతో ఇంత ముందున్న దాన్ని బట్టి అనుబంధం బట్టి వాళ్ళు అది చెప్తారు. వేరే భగవంతుడు చెప్పుకున్నాం అనుకో మనం, ఆయనకి ఇటువంటివి ఏమీ లేవు కదా. ఆయన చక్కగా నీ మనస్సులో నిజంగా ఏముంది, నువ్వు ఎందుకు అలా చేశావు అన్నది నీకు ఆయనకి చెప్తే ఇంకెవరికి తెలియదు. అవునా? మనతో పాటు 24 గంటలు ఉండే మన భర్తకో భార్యకో తల్లికో చెల్లికో ఎప్పుడే తెలియకపోవచ్చు, కానీ మన ప్రతి కష్టం మన ఆలోచన ప్రతిదీ ఆయనకి మాత్రం తెలుస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే భగవంతుడితో అంత అనుసంధానం మనం ఏర్పరచుకుంటున్నావో అంటే భగవంతుని కూడా నువ్వు ఉన్నావు అని నమ్మకం. భగవంతుని ఏదో విగ్రహంలా కాకుండా నాయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అనేంత నమ్మకం పెట్టుకుంటే అంటే భక్తిలో ఇంకా అది హైయెస్ట్ ఫామ్ అనమాట. ఆ స్థాయికి నువ్వు వెళ్తే అప్పుడు తప్పకుండా చూసుకుంటాడు. మనం ఎన్ని కథలు వింటాం, భక్త ప్రహ్లాద తెలుసు కదా, ప్రహ్లాదుడి చరిత్ర. ఆయన ఎక్కడున్నాడు? అన్ని చోట్ల ఉంటాడు. సర్వవ్యాపి నారాయణుడు అంటాడు. ఇందుగలడు అందులేడని తెలుసు కదా. ఆయన ఎక్కడంటే అక్కడే ఉంటాడు, అన్నీ వింటుంటాడు. నీకు ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పడానికి అయ్యో నేను ఇక్కడ లేనే, నేను చాలా దూరంగా ఉన్నానే అనుకోక్కర్లేదు. నీ తల్లో తండ్రో అన్నో తమ్ముడో ఎవరో ఎక్కడో దూరాలుగా ఉండొచ్చు, కానీ ఈయన మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటాడుగా, మన పక్కనే ఉంటాడు. సో నీకు ఇమ్మీడియట్ ఏ కష్టం వచ్చినా అవైలబుల్గా ఉండేది భగవంతుడే, అవైలబుల్గా ఉండేది. అండ్ అన్నీ అర్థం చేసుకునేది మనకి ఎలా కాస్త ధైర్యం చెప్పాలి, ఎలా ఓదార్చాలి, ఎలా ఈ కష్టం నుంచి బయటపడేయాలి, కాస్త సాంత్వన కలిగేలాగా 4 మాటలు ఎలా చెప్పాలి, అయ్యో పాపం ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది పిల్ల అని చెప్పి బయటపడేయడానికి చూసేది ఆయనే కదా. ఎందుకు? ఆయనే మనందరికీ తండ్రి, ఈ సృష్టి మొత్తానికి కారణభూతుడు ఆయనే కదా. సో భగవంతుడే. సో ఆయనకి అపారమైన ప్రేమ ఉంటుంది. మన వాళ్ళందరూ అనుకుంటుంటారు ఏదైనా కష్టాలు వస్తే ఏంటి అసలు భగవంతుడు ఉన్నాడా, ఇన్ని కష్టాలు పెట్టాడు అనుకుంటారు. కష్టాలు పెట్టినప్పుడు భగవంతుడు అనుకుంటారు, కానీ వాళ్ళకి మంచి ప్రమోషన్ మంచి ఉద్యోగం వచ్చిందనుకో, నేను నువ్వు ఇచ్చావు ఉద్యోగం నీ వల్ల నాకు ప్రమోషన్ ఇచ్చింది అనుకుంటాడు ఎవరన్నా. సుఖాల్లో జనరలీ తెలుసుకోవాలి. సాధారణ మానవులు మనం అందరం చేసే పని ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం నువ్వు నిజంగా నువ్వు ఉన్నావా 2 రకాలుగా ఉంటారు. ఒకటేమో నాయన నువ్వే తీర్చు అనేవాడు. కొంతమంది ఏమో చాలా బ్రహ్మాండంగా అంటే మంచి హోదాలో మంచి పొజిషన్స్లో ఉండి అన్నీ జరుగుతున్నంత కాలం ఇవన్నీ నా వల్లే అనుకుని ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ దేవుడు నాకు ఈ కష్టం ఇచ్చాడు అనుకుంటాడు. నిజంగా దేవుడు అనేవాడు ఎప్పుడు ఎవరికి మనకు కష్టం ఇవ్వడు. మనం ఇన్ని జన్మల నుంచి చేసుకుంటూ ఏదైతే వస్తున్నామో అదే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. ఆయన అలా చూస్తూ ఉంటాడు అంతే. నువ్వు ధర్మంగా బతుకుతూ ధర్మంగా ఉంటే మాత్రం ఆయన వీటిని తట్టుకునే శక్తిని మనకి ఇస్తాడు. భక్తి వల్ల అందరికీ వచ్చేది ఏంటి, అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం ఇంత ముందు కాలంలో 30-40 సంవత్సరాల క్రితం వెళితే మన ఇళ్లల్లో ఊళ్ళల్లో మన అమ్మమ్మలు వాళ్ళు ఏదో పాటలు పాడుకుంటూ పద్యాలు పాడుకుంటూ పనులు చేసుకునేవాళ్ళు, వినేవాళ్ళం కదా. వాళ్ళు పనులు చేసుకునేటప్పుడు కూడా ఏదో పాడుకుంటూ ఉండేవాళ్ళు. అసలు ఇంకా ఏంటి, పాత రోజుల్లో చూడు పిల్లలందరికీ కూడా పిల్లలకి ఆ రోజుల్లో భగవంతుడి పేర్లే ఎక్కువ పెట్టేవాళ్ళు. ఎందుకు? ఆ విధంగానన్నా కనీసం వీడు భగవంతుని తలుచుకుంటాడని కాస్త
మనం పిలవటంలో కృష్ణ కృష్ణ అని పిలిచినా, శివ అని పిలిచినా, రామ అని పిలిచాం, ఏదో హనుమాన్ పిలిచినా, ఇలా మనం పిలుస్తామే రామ అని అలా పిలిచినప్పుడు ఎందుకు అది భగవంతుని ఈ విధంగానే వీళ్ళు తలుచుకుంటారు, అట్లా వేలు పెట్టేవాడు. ఇప్పుడంటే మోడర్న్ టైమ్స్ వచ్చేసి మోడర్న్ పెట్టుకుంటున్నాం మనం. సో ఏంటంటే భగవంతుడి మీద అపారమైన ప్రేమ కలిగి ఉండడం అసలు భక్తి అంటే. సో దానికి అంత నమ్మకం గురి కుదరాలంటే గొప్పని ప్రతి ఒక్కరికి అంత వచ్చేది కదా. అందుకు నేను చేస్తానంటే, నాయన నువ్వు ఈ లలితా సహస్రనామం చదువు, ఈ స్తోత్రం చదువు, సుందరకాండ పారాయణం చెయ్యి, ఏదో చెప్తాం కదా. ఇలా లేకపోతే రామాయణం చదవండి, భారతం చదవండి, భాగవతం చదవండి, నారాయణీయం పారాయణ చేయండి, ఇట్లా రకరకాలు చెప్తాం, మనం వింటుంటాం. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, చాలా మంచిది. ఇలా చేయటం వల్ల ఏంటంటే మొట్టమొదటి ఏంటి, ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా ఎంతో మహానుభావులాంటివైన వాళ్ళు ఈ ప్రపంచానికి అందించినవి. ఒక విష్ణు సహస్రనామం కానీ, ఒక లలితా సహస్రనామం కానీ, ఇవన్నీ మహాభారత రామాయణాలు కానీ, నారాయణీయం కానీ, ఇవన్నీ మహాపురుషులు మనకి అందించినవి, భగవంతుడు అందించినవి మనకి. వాటిల్లో ఎంతో శక్తి ఉంటుంది, వాటిని మనం చదివేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ. ఇంకొకటి ఏంటంటే, మనకి భగవంతుడి ముందు గురి కుదరాలి, ఆ ఆలోచనలోకి ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలి అంటే, ఇప్పుడు నువ్వు లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు సాధారణంగా ఏదైనా విశ్వాసనం కానీ ఏ స్తోత్రం చదివేటప్పుడు మెకానికల్గా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. సో వాళ్ళు చెప్పమన్నారు కదా, చదువుతున్నప్పుడు ప్రతి క్షణం ఆ రూపాన్ని తలుచుకుంటూ చదవాలి మనం. ప్రతి నామం కూడా విష్ణు సహస్రనామాల్లో 1000 నామాలు, 1000 నామాలు ఒక్కొక్క నామానికి ఆయన యొక్క ఒక్కొక్క విశిష్టతని, గుణాలని వివరిస్తుంటాయి. మనం ఆ రూపాన్ని తలుచుకుంటూ చదువుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ రూపం మీద మనకి ఆ కాన్సన్ట్రేషను, నమ్మకం కుదురుతుంది. గురి కుదురుతుంది కదా. పోనీ ఒక్కొక్క నామానికి మనం అర్థం తెలుసుకుని కాన్సన్ట్రేషన్ తెచ్చుకునేంత లేకపోయినా కనీసం ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతున్నంతసేపు వెంకటేశ్వర స్వామి మనసులో తలుచుకోవాలి. సాధారణంగా చాలామంది ఏంటంటే ఈ పారాయణ చేసేటప్పుడు మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం, అవునా? అలా కాకుండా ఏది పారాయణ, నేను అందరికీ చెప్తాను, ఏ పారాయణాలు చేస్తున్న స్తోత్రాలు అవన్నీ కూడా పారాయణం చేస్తున్నంతసేపు భగవంతుని తలుచుకుంటూ ఉండండి. ఆ రూపాన్ని, ఆ రూపం తలుచుకుంటూ ఉంటే మనకి ఏమవుతుంది, ఇలా రాను 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 ఆ రూపం మన మదిలో బాగా గట్టిగా చేరుకుంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, నీకేదైనా కష్టం అయితే కలిగింది అనుకో, కష్టం అనేది మనకి చెప్పి రాదు కదా, ఏ టైంలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు మనకి. అలా వచ్చినప్పుడు వెంటనే ఆ క్షణంలో నీకు ఆ రూపం గుర్తు రావాలి. అది ఎప్పుడు గుర్తు వస్తుంది, రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే, అప్పుడప్పుడు చేస్తుంటే గుర్తు, అప్పుడు ఆటోమేటిక్గా మనకు గుర్తు వస్తుంది. వెంటనే ఆయన తలుచుకుంటాం, మనం భగవంతుని తలుచుకోవటం. అది నిత్యం అలవాటు లేకపోతే రాదు కదా ఉన్నట్టు మనకి. అందుకని చెప్తారు. ఇంకొకటి ఏమిటి, ఎప్పుడు ఇలా చెప్పానే, ఈ కష్టం ఇలా జరుగుతున్నప్పుడు ఏదైనా కష్టాలు తట్టుకునే శక్తి భగవంతుడి మీద కనుక భక్తి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా మామూలు కంటే కూడా మనకి భగవంతుడి మీద భక్తి వల్ల, ఏదో భక్తి అనగానే అందరూ ఎక్స్ట్రీమ్ దాంట్లో పడిపోయి ఏదో సన్యాసంలో వెళ్ళిపోతారేమో అనుకుంటారు. అలా కాదు. అసలు భగవంతుడి మీద నమ్మకము, భక్తి ఉన్నవాళ్ళు డే టు డే లైఫ్లో నువ్వు ఏ రంగంలో ఉండని, ఐటీ అవని, మెడికల్ అవని, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్పోర్ట్స్, లేకపోతే ఇంజనీరింగ్, దేంట్లో ఏ లైన్స్లో ఎక్కడ ఉన్నా కూడా, ఒక ఐటీ ఫీల్డ్లో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా మనకి ఆ ఫీల్డ్, ఇప్పుడు ప్రతి ఉద్యోగం తర్వాత ఏవో ఒకటి వస్తూ ఉంటాయిగా. ఒక్కోసారి పక్క వాళ్ళతో ఏదో ప్రాబ్లం రావచ్చు, మన మేనేజర్తో ఏదో ప్రాబ్లమ్స్, ఏదో ఇష్యూస్ ఏవో వస్తూనే ఉంటాయి. ఇటువంటివి వచ్చినప్పుడు గబుక్కని మన మనశ్శాంతి పోయి, మనం చాలా బాధపడిపోయి ఇదైపోతాం, కుంగిపోతాం. అటువంటిప్పుడు ఏంటంటే భగవంతుని మీద నమ్మకము, భక్తి ఉన్న వాళ్ళకి ఇటువంటివి తట్టుకునే శక్తి ఉంటుంది, మనకి తట్టుకునే శక్తి వస్తుంది అన్నమాట. అందుకోసం అందరూ చెప్తారు, పెద్దవాళ్ళు అందరూ, ఆయన కాస్త భగవంతుని భక్తి కలిగి ఉండండి, డివోషను, భక్తి, నమ్మకం అవి కలిగి ఉండండి. అది కూడా ఇందాక చెప్పానే, దీంట్లో కూడా ఏంటంటే మెకానికల్గా చేయకూడదు. ఏంటి, కొంతమంది అనుకుంటారు నేను రోజు 21 సార్లు పారాయణం చేస్తాను, ఇట్లాగా ఏదో ఒకటి అనుకుంటారే. సో అప్పుడు ఏమవుతుంది తెలుసా, నువ్వు ఆ నెంబర్ మీద దృష్టి పెడతారు వాళ్ళు. ఏదో ఒక
కొంతమంది ఏమనుకుంటారంటే తల్లి అప్పుడప్పుడు అంటే సార్ నేను ఈరోజు 1000 నామాలు జపించాను, 1000 సార్లు నామం జపించాను, లేకపోతే 2000 సార్లు జపించాను అని చెప్తారు. ఆ జపించటం ఏ నామం అయినా మంచిది, కానీ నామం జపించినంతసేపు నువ్వు నామం ఎందుకు జపిస్తున్నావు? ఆ భగవంతుని కూడా తలుచుకుంటూ ఉండాలి. అవునా? భగవంతుని తలుచుకోకుండా నీ నెంబర్ మీద పెట్టుకుంటే ఎట్లా నువ్వు? అవును కదా. అవును కదా. నీ నెంబరే కౌంట్ చేస్తూ పోతున్నావు, కానీ నువ్వు ఇప్పుడు ఏదో ఓం నమో నారాయణాయ ఏదో అనుకుంటాం మనం. నాకు అప్పుడప్పుడు చెప్తారు కొంతమంది, సార్ నేను ఈరోజు 1100 సార్లు తలుచుకుందాం అనుకుంటున్నాను, అదే పారాయణం చేద్దాం అనుకుంటున్నాను, రోజుకి 1000 సార్లు చేస్తున్నాను కదా చెప్తాయి కదా, వింటుంటామే. సో ఆ 1000 సార్లు చేస్తూ అంటే వాళ్ళు అరగంట గంట కొంచెం చేస్తారా? చేసేటప్పుడు నువ్వు ఇలా అనుకుంటూ కూడా నీ నెంబర్ మీదే ఉంటుంది నీ కాన్సన్ట్రేషన్. ఈయన కనిపిస్తాడా మన గంటలో? ఆయన కనపడ్డు. ఓం నమో నారాయణ అనుకుంటే ఈ నెంబర్ 5, 6, 8 ఇది లెక్క పెడుతూ ఉంటాం. బట్ ఎప్పుడు భగవంతుని మీద నువ్వు ఏ స్తోత్రం చదువుతున్నా, ఏ నామం చదువుతున్నా అదే పెట్టుకోవాలి, కౌంట్ మీద నెంబర్ మీద పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం ప్రతి క్షణం బ్రీతింగ్ చేస్తాం, ఇన్నిసార్లు తీసుకుంటాం. మనం బ్రీతింగ్ మీద ఇన్నిసార్లు లెక్క పెట్టుకుంటున్నాం మనం, కానీ అది లేకపోతే బతకగలమా? బ్రీతింగ్ లేకపోతే ఆ బతకలేం. కానీ 1 నిమిషానికి ఎన్నిసార్లు చేస్తాం, 1 సెకండ్కి ఎన్నిసార్లు బ్రీతింగ్ చేస్తాం, మన హార్ట్ బీట్ ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇంత బ్రీతింగ్ దీన్నే మనం లెక్క పెట్టుకుంటూ బ్రీతింగ్ చేయట్లేదు కదా. సో మన బ్రీతింగ్ అనేది ఏమిటి? మన అసలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మన శ్వాస అంతా ఆయనే, శ్వాస రూపంలో మన లోపల తిరిగేది ఆయనే. నువ్వు ఇది బ్రీతింగ్ మాత్రం లెక్క పెట్టుకోకుండా చేస్తున్నావు, నువ్వు నామం చదువుతున్న కూడా ఎందుకు లెక్క పెట్టుకోవాలి? ఈ లెక్క మీద నెంబర్ పెట్టుకుంటే నువ్వు భగవంతుని ధ్యానం దృష్టి ఎక్కడ ఉంటుంది మనకి? అవునా? అసలు చదివమని చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తారు? ఏమైనా పెద్దవాళ్ళు మనకి, నాయన 1000 సార్లు పారాయణం చేయి, నామం చెయ్యి అంటారు. నామం ఎందుకు చేయమంటారు? నామం చేస్తున్నంతసేపు ఆ రూపాన్ని తెలుసుకుంటాం మనము. ఆ రూపాన్ని తెలుసుకుంటే ఆ రూపం నుంచి శక్తి మనలో ప్రసరిస్తుంది. ఇప్పుడు భగవంతుడి రూపాలు ఎంతో శక్తివంతమైనవి ఉంటాయి కాబట్టి నామంకి రూపానికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి నామం చదువుతూ రూపాన్ని కూడా తలుచుకుంటూ ఉండాలి. అప్పుడు దానికి ఒక పరిపూర్ణత సిద్ధిస్తుంది, మనం అనుకున్న పని నెరవేరుతుంది, మనకి ఆ ప్రశాంతత చేకూరుతుంది. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉంది. నిజంగా స్వామివారిని, మనకి ఇష్ట దైవాన్ని అలా తలుచుకొని మొక్కుకున్నప్పుడు మనకు వచ్చే మనోధైర్యమే వేరని చెప్పారు. చాలా గురుగారు, ఈరోజు మీతో మాట్లాడిన ఈ సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఛానల్కి మీ సమయాన్ని కేటాయించి 10 మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు గురుగారు. చాలా సంతోషం తల్లి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ కూడా చక్కగా ఉండాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ ఛానల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. ఈ లక్ష్మీ శ్రీనివాస కటాక్షిద్ధిరస్తు. స్వామివారు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.